ఎమ్మెల్యేలకు అందరికి కూడా చేస్తున్నామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. నా పేరు పాలడుగు మేరీ మాదిగను. నేను ఎంఆర్పిఎస్ ఫౌండర్ మహిళా నాయకురాల్ని, ఎంఆర్పిఎస్ మాదిగ మహిళా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాల్ని. ఇక్కడ చింతస్వామి, దేవని సతీష్ మాదిగలు, పాలడు శ్రీనివాస్ గారు, మేము ఎంఆర్పిఎస్ ఫౌండర్ లీడర్లం. ఒక రాజును గెలిపించుటతో ఒరిగిన నరకంటాలెన్నో అన్నట్లు ఒక రాజుకి పద్మశ్రీ రావడానికి, ఒక రాజు గెలవడానికి వేలాది మంది త్యాగాలు, వందలాది మంది జైళ్ళు, పోరాటాలు, అమరులు, వాళ్ళ గర్భశోకాల మీద వచ్చిన గెలుపు ఈరోజు మనకు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ విజయాన్ని మాదిగలకు అందించిండు. దేవుడు ఎక్కడో ఉండడు, మనుషుల రూపంలోనే దేవుడు ఉంటాడు. అప్పుపడ్డది సుమి భారతావని వీని సేవకును అన్నట్టు చెప్పులు గుట్టిన చేతులకు ఈరోజు అప్పుపడ్డదని జాషువా చెప్పినట్టు ఆ అప్పు రుణం తీర్చుకున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఒక రెడ్డిగా ఆయన రాజగుణాన్ని ఇక్కడ మాదిగలకు అందించినందుకు మాదిగ మహిళా సమాఖ్య తరపున మొట్టమొదటి మహిళా ఉద్యమ నాయకురాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నేను ఈరోజు ఆయనకు ప్రత్యేకంగా మాదిగ ఉపకులాల మహిళల తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేమేమో గాంధీ భవన్లో ఫిబ్రవరి 4 తారీఖు నాడు వర్గీకరణ మరి అమలు కాబోతుందని తెలుసుకొని మేము వెళ్లి దప్పులు కొడుతూ గాంధీ భవన్లో సంబరాలు జరుపుకుంటుంటే ఇక్కడ మా నాయకులు మందకృష్ణ మాదిగ గారు ఆందోళన పడి తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఏం చేసిండో మా సతీష్ అన్న తెలియజేసిండు. ఎందుకంటే ఆయన జోలికి మేము వెళ్ళదలుచుకోవట్లేదు. అన్నా, నువ్వు ముందుకొచ్చి పోరాటం చేసినోనివే. ఈ రోజు పోరాటం విజయమైనప్పుడు మనమందరం కూర్చొని పటాకులు పండుగలు చేసుకొని సంబరాలు జరుపుకునే సమయంలో ఈ రోజు నువ్వు మళ్ళీ అన్నట్టు మళ్ళీ గోల సృష్టించాలని, అలజడి సృష్టించాలని, వర్గీకరణ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ఏబిసిడి చేసిండు అని మాదిగ పల్లెలు, మాదిగ గూడాల తల్లులు, అన్నలు, అక్కలు చదువుకొని మా పిల్లల బతుకులు బాగు చేసుకుందామంటే ఈ రోజు మళ్ళీ మమ్మల్ని చీకటి ప్రపంచంలోకి నెట్టేయాలని చూసే నీ ప్రయత్నానికి అడ్డుకట్టనే ఈ ప్రెస్ మీట్ అని మేరీ మాదిగగా నేను హెచ్చరిక తెలియజేస్తున్నానన్నా. ఆ రోజు మా అరుంధతి ఆకాశంలో, మా బతుకులు అగాధంలో అని తెగించి పోరాటం చేసి 1998 ఏప్రిల్ 22 తారీఖు అసెంబ్లీ ముట్టడించి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధించిన మహిళగా నాతో పాటు మహిళలమంతా మేం కొట్లాడి తెచ్చిన బిల్లు ఆనాడు నువ్వు ఎట్లాగూ కాపాడుకోలేకపోయావు. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏకసభ్య కమిషన్, జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన ఏకసభ్య కమిషన్ ని ఆధారంగా చేసుకొని, మంత్రుల నివేదికను ఆధారంగా చేసుకొని కేవలం 4 నెలల్లోనే మాదిగల చీకటి జీవితంలో వెలుగు నింపిన మహాదేవుడు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఆయన చూస్తే సైజులో నా లెక్కనే గింతంత ఉన్నా గాని గుణంలో కొండంత పెద్ద మనసు కలిగిన రేవంత్ రెడ్డి గారికి శిరస్సు వంచి మాదిగలమంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. ఈ సమాజం అడుగున అట్టడుగు భారాన్ని మోస్తున్న మాదిగ మహిళకే తెలుసు ఆ బాధ అంటే ఏందని. ఇలా అంటరాని వాళ్ళు మా మాదిగ మాలా పురుషులు కావచ్చు, మా మాలా మాదిగ పురుషుల కంటే అంటరాని హీనంగా బతుకుతున్నది మాదిగ స్త్రీ అని, మాదిగ డక్కలి చిందు మాస్టి స్త్రీ అని, ఈ పారిశుద్ధ స్త్రీ అని, ఈ యొక్క పాయకాన్లు ఎత్తేసే స్త్రీ అని, ఒక మాస్టి స్త్రీ అని, రెల్లి స్త్రీ అని వీళ్ళ ఎతలు ఎవరు చూడలేదన్నా. కానీ నువ్వు చూశావన్నా. ఈ సమాజాన్ని శుద్ధి చేసేది మా మాదిగ మహిళలన్నా. మా మాదిగ మహిళలకు, మా మాదిగ పురుషులకు ఈ రోజు స్వతంత్రం వచ్చిన రోజు ఫిబ్రవరి 4 తారీఖు నాడు సంపూర్ణ స్వతంత్రం వచ్చిన రోజును మేము పండుగ జరుపుకుందామంటే నీ కళ్ళమంటే ఎందుకన్నా, నీకెందుకంత అంత బాధన్నా? నీకు గిన్నిస్ బుక్ లో రికార్డు ఎక్కలేదని అన్నా నీ బాధంతా. పద్మశ్రీ వచ్చింది కదన్నా, మమ్మల్ని జైల్లో పాలు చేసి, మమ్మల్ని చంపేసి, మా బతుకుల్ని నాశనం చేసి, మమ్మల్ని చదువుకోకుండా రోడ్ల పాలు చేసి నీకు పద్మశ్రీ వచ్చింది కదన్నా. తృప్తి పడరాదన్నా? మా పిల్లలు బాగుపడొద్దా? మా బతుకులు బాగుపడొద్దా? ఇంకా ఎంతమంది జీవితాలతో ఆటలు ఆడుకుంటావన్నా? ఇక ఆపు, నీ ఆట సాగనీయం. మేమందరం ముందటికి వచ్చినాం, మేమందరం పోరుకు సిద్ధమయ్యాం, పోరు బంద్ చేసి చదువుల బాట పట్టినాం.
మేమంతా సంస్కారం కలిగిన మాదిగలుగా తయారైనాం. ఆనాడు నీతో పనిచేసినప్పుడు 10th చదివినా, ఈనాడు నేను MA రాజనీతి శాస్త్రం చదివినా. అందుకని నేను చెప్తున్నా, మేం చదువుకున్నాం, ఆధునీకరించబడ్డం, సమాజంతో అప్డేట్ అవుతాం. మాదిగలు ఈ సమాజంతో పోటీ పడతాం, రిజర్వేషన్లు అందుకుంటాం, అన్ని రంగాల్లో విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో ముందడుగేస్తాం. ఆనాడు 98లో 7% రిజర్వేషన్ వస్తే 22,000 పైచిలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఈనాడు 9% వస్తే మాదిగ జాతి ఎంతో ఉన్నతంగా ఎదుగుతుందని మేము ఆశాభావిస్తూ, మేము కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, మా దామోదరన్న మంత్రివర్గానికి, ఏకసభ్య కమిషన్ కి, మరి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వర్గీకరణ కోసం మీరు మద్దతు చేసిన మీడియా మిత్రులకు కూడా మీరు దయచేసి ఆలోచించండి. ఎంత కాలం మనము ఇంకా ఈ కాలయాపన్ని అడ్డుకట్ట చేసిన రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ యొక్క పండుగ రేపు జరగబోయే రేవంత్ రెడ్డికి సన్మాన సభకు కూడా మరి మాదిగలందరూ పండుగ వాతావరణాన్ని నింపి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా మేమంతా సదస్సు జరుపుకోబోతున్నాం. ఆ సదస్సుకు అందరూ కూడా మాదిగలంతా ఆ ఆగిపోయిన డప్పులు కొనుక్కొని మళ్ళా శిలక్కోయకి ఎక్కిన డప్పులు రేపు రేవంత్ రెడ్డికి విజయోత్సవ సభకు తిరిగి రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మాదిగ. చింతస్వామి